ఏ దినమున వైకుంఠుడు మేదినిపై తాల్చినట్టి మేను విడిచినాడు ఆ దినమున అశుభ ప్రతిపాదకమగు కలియుగంబు ప్రాప్తం బయ్యన్. శ్రీకృష్ణ పరమాత్మ ఏనాడైతే తాను తన దేహాన్ని వదిలిపెట్టేసేసాడో సరిగ్గా ఆ రోజునే కలి ప్రారంభమైంది. అంటే శ్రీకృష్ణ నిర్యాణం అదంతా ఒక పెద్ద అద్భుతమైన కథ. మౌసల పర్వము అని భారతంలో ఉంది. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మేదినిపై తాల్చినట్టి మేను విడిచినాడు. మనం ఏమంటాం, ఎవరన్నా మన దగ్గర వాళ్ళు శరీరాన్ని త్యాగం చేస్తే చనిపోయినాడు అని అంటాం. కానీ ఇది అట్టా కాదు. ఆయన బుద్ధిపూర్వకంగా శరీరాన్ని వదిలిపెట్టాడు. ఓ శరీరమా, ఇంకా నాకు నీతో పని లేదు అని పంపించేసేసాడు. అది భగవంతుడు అవతార పురుషుల యొక్క లక్షణం. మనం అందరం అట్ట కాదు. మనకు మరణం మూడుతుంది, వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటాం అంతే. శ్రీకృష్ణ పరమాత్మ, రాముడు మొదలైన వాళ్ళందరూ కూడా శరీరాన్ని ఇష్టపూర్వకంగా, అంటే స్వచ్ఛంద మరణం అంటారు, తన ఇష్టాన్ని బట్టి మరణం అన్నమాట. ఏ దినమున వైకుంఠుడు మేదినిపై తాల్చినట్టి మేను విడిచినాడు ఆ దినమున అశుభ ప్రతిపాదకమగు కలియుగంబు ప్రాప్తం బయ్యన్. అశుభ ప్రతిపాదకమైనటువంటి అంటే అన్నీ అశుభాలే, కీడులే, అమంగళాలే. మంచి పని ఏది ఉండదు. మంచి పని ఏదన్నా ఉంటే దాన్ని నిందించడం, దాన్ని వెక్కిరించడం, వేళాకోళం చేయటం. చూడండి, పొద్దున్నే లేచి ఒక ఉత్తమ బ్రాహ్మణుడు సంధ్యావందనం చేస్తున్నాడు అనుకోండి, అబ్బా పోటుగాడు వచ్చాడండి ఈయన, మనం అందరం చూసి మెచ్చుకోవాలనండి, ఇదంతా ఈ ఆర్భాటం అంతా అంటాడు. ప్రతి మంచి గుణాన్ని చెడ్డగానే చెబుతూ ఉంటాడు. అది అశుభ ప్రతిపాదకం అయినటువంటి కలియుగం అంటే అది వచ్చి పడింది. అశుభ ప్రతిపాదకమైన కలియుగంబు ప్రాప్తం బయ్యన్. ఈ ప్రాప్తం అనే మాట కూడా చాలా చక్కగా మనం లోక వ్యవహారంలో అంటూ ఉంటాం. ప్రాప్తించడం అంటే దానంతట అది రావటం. ఆయన వెళ్ళాడు, వీడొచ్చాడు. కలివర్తనంబున. కలిలో ముఖ్యంగా మనకు కనిపించేటువంటి లక్షణాలు ఏమయ్యా అంటే క్రౌర్యము, హింస, అసత్యము, దంభము, కౌటిల్యము, ఆది అధర్మచయము, పురములన్ గృహముల భూముల తనలోన కలుగుట. ఇది చాలా చక్కగా చెప్తున్నారు. గమనించవలసిన విషయం. మనం పట్టణాల్లో, గ్రామాల్లో, ఇళ్లల్లో, వ్యక్తులలో, చివరికి ధర్మరాజులో కూడా తొంగి చూస్తోందిట. ధర్మరాజులో కూడా తొంగి చూస్తోందిట. అంటే అది గమనించాడనమాట. వచ్చిన తర్వాత కడుక్కోవడం కష్టం, అందుకని ఇంకా గేట్లు మూసేసేయాలి అనుకున్నాడు. ఒక చమత్కారమైన కథ చెబుతారు. ధర్మరాజు గారికి ఇంకా 4 రోజులకి కలియుగం వస్తుందనగా ఆయన దగ్గరికి ఒక కేసు వచ్చింది కదా, ఒక వివాదాంశం. ఇద్దరు పోట్లాడుకుంటూ వచ్చారు. ఏమని పోట్లాడుకుంటున్నారంటే, ఒకడికి పొలం అమ్మాడు. కొన్నవాడు ఆ పొలాన్ని దున్నుకుంటుంటే వాడికి అందులో ఒక బంగారపు నాణ్యాలు కలిగిన బిందె దొరికింది. దొరికితే వాడు గబగబా దాన్ని పట్టుకుని ఆ అమ్మిన వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నువ్వు అమ్మిన పొలంలో ఇదిగో లంకె బిందెలు ఉన్నాయి, నాకు పొలం అమ్మావు కానీ లంకె బిందెలు అమ్మలేదు, ఇది నీదే, తీసుకో అని వివాదపడటం ప్రారంభించాడు. అమ్మినవాడు, అదంతా నాకు తెలియదయ్యా, అది బంగారం ఉందని నాకు తెలియదు, నేను అందులో ఏమున్నాయో సర్వము నీకు ధారాదత్తం చేశాను, నీకు అమ్మాను, కాబట్టి ఆ ధనం నాది కాదు అని అమ్మినవాడు అంటాడు. నీదే నీదే అని వాళ్ళిద్దరూ కొట్టుకుని ఈ వివాదాన్ని తేల్చుకోవడానికి ధర్మరాజు గారి దగ్గరికి వచ్చారు. ధర్మరాజు గారికి ఏం చెప్పాలో న్యాయం
జడ్జిమెంట్ ఏం చెప్పాలో తోచలే. కృష్ణుడు పక్కన ఉన్నట్ట. ఒక నెల రోజులు ఆగి రమ్మని, తర్వాత చూద్దాంలే అన్నట్ట. నెల రోజులు అయిన తర్వాత ఇద్దరు వచ్చారు. వర్డింగ్ మారింది. నీదే నీదే అనేది నాదే నాదే అని మారిపోయింది. అది కలి లక్షణము అని. కాబట్టి క్రౌర్యం చూడండి, ఎంత సంపాదించినా తృప్తి ఉండదు, చాలు అనేటువంటి మాట ఉండదు. ఇంకా 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 కావాలి. తిన్నినా పొట్టకు శ్రీరామరక్ష. కడుపు కాలి చచ్చేవాడు అక్కడ ఉంటూ ఉంటాడు. అమ్మా కాస్త అన్నం పెట్టు అని అంటాడు. నోరు మూసుకో అని తాను పంచభక్ష్య పరమాణాలతో అక్కర్లేనంత తింటూ ఉంటాడు. తిని వెంటనే ఓ మందు వేసుకుంటాడు జీర్ణం కావటానికి, అక్కర్లేనంత తిని. ఈ రకమైనటువంటి ప్రవృత్తి పెరిగిపోతుంది. క్రౌర్యం, హింస, పరపీడన, ఇతరులని బాధ పెడుతూ ఉండటం, అసత్యం. నోరు విప్పాడంటే అసత్యమే, నిజమైన మాట ఒక్కటి కూడా రాదు. దంభం, దంభం అంటే ఆర్భాటం, అవతల వాళ్ళ మెప్పు కోసం చేయటం పని. నేను ఒక మాట విన్నాను. ఈ హైదరాబాద్లోనే ఒక ఆయన 4 అంతస్తుల భవనంలో ఉండేవాట. గ్రౌండ్ ఫ్లోర్లో ఆయన ఉండేవాడు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉండి సంధ్యావందనం చేసేవాట. 4th ఫ్లోర్లో ఉన్నవాడికి వినపడేట్టుగా అరిచేవాట. నేను సంధ్యావందనం చేస్తున్నాను చూడండో అని అన్నట్టుగా. దాన్ని దంభం అంటారు. కొన్ని పనులు దంభము కోసం చేస్తూ ఉంటారు చాలామంది, లోకము యొక్క మెప్పు కోసం. అబద్ధం, కౌటిల్యం అంతా వంకర తనం, రుజుప్రవర్తన ఉండదు. ఇవన్నీ కూడా అధర్మ చేయము. కలియుగంలో ఉండేటువంటి అధర్మముల యొక్క సముదాయం ఇది. పట్టణాల్లో ఉంది అంటే, పట్టణాల్లో ఉంది అంటే పల్లెల్లో తక్కువగా ఉంటుంది. పట్టణం అంటే నాగరికత కదా, తెలివితేటలు పెరిగిన ప్రదేశాలు కదా. అందుకని గ్రామాలు అనే సంగతి చెప్పలే. గృహాల్లో, భూములలో, తర్వాత తనలోన, ఇది చాలా గమనించదగినటువంటి విషయం. ధర్మరాజు ఏమిటన్నమాట అర్థం దీనివల్ల? ఎప్పటికప్పుడు మనిషి అనేవాడు ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేనేమిటి, నేను ఎట్లా ఉన్నాను, నేను చేసిన దాంట్లో సరైనటువంటిది ఉందా, ధర్మమేనా అధర్మమేనా అని ఎప్పటికప్పుడు పరిశీలించి చూసుకుంటూ ఉండాలి. సాధారణంగా అది ఉండదు. వాడున్నాడు చూడండి, వాడు వట్టి రోగ్గండి అంటాడు. ఎందుకు? ఏం కారణం ఉండదు. అదొక రకమైనటువంటి ప్రవృత్తి. దాన్నే మనం ఈ వేల్ని ఇటుపైకి తిప్పుకు చూస్తే మనలో ఆ రోగ లక్షణాలు అంతకంటే చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆత్మవిమర్శ చాలా ముఖ్యం ప్రతి వ్యక్తికి కూడా. నేనేమిటి, నేనేం చేస్తున్నాను, ఏం చెయ్యాలి, ఏం చేస్తున్నాను, ఎప్పటికప్పుడు విచారణ చేస్తూ ఉండాలి. కనుక ఏమన్నారు? తనలోన కలుగుట తలపోసి కరిపురమునన్ మనుమని రాజవై మనుమని దీవించి. నాయన మనుమడు అంటే నిజానికి సాక్షాత్తు మనవడు కాదు, తమ్ముడి కొడుకు. ధర్మరాజు కొడుకు, ధర్మరాజు తమ్ముడు అర్జునుడు, అర్జునుడి కొడుకు అభిమన్యుడు, అభిమన్యుడి కొడుకు పరీక్ష. అయితే ఇక్కడ ఒక చమత్కారం ఉంది మనం భావించవలసింది. మనుమడు అంటే ధర్మరాజుకు కూడా మనవడే. ఎలాగా అంటే పాండవులు పైకి 5గురుగా కనిపించినా తత్వతః ఒక్కటే. పంచేంద్రోపాఖ్యానం అని ఉంది భారతంలో. ఆ పంచేంద్రోపాఖ్యానం గమనిస్తే ఒక ఇంద్రుడే 5 స్వరూపాలై భూలోకానికి వచ్చాడు. 5గురుగా ఉన్నా ఒకడే. అందుకనే పాంచాలి వారందరికీ భార్య అయింది. ఇది ఒక తత్వ రహస్యం. మనుమనిన్ రాజవై మనుమని, రాజుగా మనుము అని బ్రతకరా నాయన అని దీవించి సింధుతోయ కణాభిషిక్తు చేసి, సముద్రంలో నుంచి చక్కటి పవిత్రమైనటువంటి నీళ్లు తీసుకొచ్చి ఇతనికి ఆ నీటితో అభిషేకం చేశాడు.
మామూలుగా రాజ్య పట్టాభిషేకం చేసినప్పుడు ఏం చేస్తారంటే అన్ని నదుల నుంచి అన్ని తీర్థాల నుంచి సముద్రాల నుంచి నీళ్లు తెప్పించి స్నానం చేయిస్తారు. అవన్నీ కూడా పరమ పవిత్రమైనటువంటి పవిత్రత అనే శబ్దానికి అర్థం ఏమిటంటే అవి సహజంగా మనకు ప్రకృతి ప్రసాదించినటువంటి నీళ్లు. మనం ఇప్పుడు కృత్రిమంగా నీళ్లు సంపాదించుకుంటున్నాం. కాబట్టి సింధు కణాభిషిక్తు చేసి అనిరుద్ధ నందనుండైన వజ్రుని తెచ్చి మధుర పట్టముగట్టి. అనిరుద్ధుడు అంటే శ్రీకృష్ణుని మనవడు, శ్రీకృష్ణుని కుమారుడు ప్రద్యుమ్నుడు, ప్రద్యుమ్నుని కుమారుడు అనిరుద్ధుడు. వసుదేవుని నుంచి 4వ తరం వాడనమాట. ఆ అనిరుద్ధుణ్ణి కుమారుడున్నాడు వజ్రుడు, వాడి పేరు. ఇప్పుడు ఆ మధురానగరం యొక్క రాజ్య పరిపాలన అంతా కూడా ధర్మరాజు మీదనే పడింది. కృష్ణుడు యాదవులు అందరూ వెళ్ళిపోయినారు. మౌసల పర్వంలో అందరూ ఒక్కడు కూడా మిగలకుండా అయిపోయినారు. ఆ భారం కూడా తనదే. అందుకోసమని ఈ వజ్రుణ్ణి ఆ రాజ్యానికి పట్టాభిషేకం చేశాడు, రాజుగా చేశాడు. మధుర పట్టముగట్టి అని ఈ 2 పనులు చేసిన తర్వాత పోతన గారు ఒక చక్కని మాట అంటున్నారండి, చాలా గమనించవలసిన మాట. ఏమిటంటే ఆ మాట మమత పాసి. అంటే సాధారణంగా మనం అందరం కూడా మనకు తెలియకుండానే ఒక రకమైన తప్పు పని చేస్తూ ఉంటాం. ఏదైనా ఒక వస్తువుని ఒకరికి దానం చేసిన తర్వాత ఏమయ్యా నేను ఇచ్చింది ఎట్లా ఉంది అని అడుగుతూ ఉంటాం. అంటే మనం ఆ వస్తువుకి మన స్వామిత్వాన్ని తొలగించుకుని అతనికి స్వామిత్వాన్ని ప్రసాదించడం అనేటువంటిది జరిగినా దాని మీద మమకారం పోదు. అట్లా మమకారం పోకుండా ఉండవలసినటువంటి వస్తువు ఒక్కటే, కన్యాదానం. తక్కిన సర్వదానముల యందు మమకారం ఉండకూడదు. అందుకనే ఇదం సువర్ణం తుభ్యమహం సంప్రదదే అని అంటాం మాట. ఈ సువర్ణాన్ని నీకు ఇస్తున్నాను నేను, సంప్రదదే. ఎంత 2 ఉపసర్గలు వాడారు. చక్కగా మళ్ళీ ఏ విధమైనటువంటి మమకారం లేకుండా, ఇంకా మళ్ళీ దాని మీద నాకు అపేక్ష లేకుండా ఇస్తున్నాను అని అక్కడికి ఊరుకోక నా మామ అంటారు. ఇది నాది కాదు అంతే. దాని గురించి మనం మన భావన పెట్టుకోకూడదు. అది ఉత్తమ లక్షణం. అందుకని ధర్మరాజు దగ్గర చెప్పాడు మమత పాసి. దాని మీద ఏ మమకారం లేదు. ఇది నా రాజ్యం అండి, నేను మా మనవడికి ఇచ్చాను, మా ఇల్లండి మా అబ్బాయికి ఇచ్చాను, వాడు నన్ను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాడులేంటి అంటే ఈ లంకె తెగిపోకుండా పట్టుకుంటూ ఉంటాం. అది దానం కాదు, అది కాంట్రాక్ట్, అది సరైన పని కాదు. దాన్ని చెప్పడం కోసం పోతన గారు చక్కగా మమత పాసి కరులన్ కురగములను కంకణాదికములన్ మంత్రిజనులన్ బుధులన్ మానవతులన్ అఖిలమైన ధనము. అంటే అన్నిటినీ ఇచ్చేసేసాడు. దాన్నే సర్వస్వ దానం అంటారు. విశ్వజిద్యాగం అని ఒకటి ఉంది, పాతకాలంలో రాజులు చేసేవారు విశ్వజిద్యాగం. దాని లక్షణం ఏమిటంటే సర్వస్వ దక్షిణాకం, అంతా ఇచ్చేసేయటమే. అందుకని చెప్తున్నారు ఇక్కడ కరుల ఏనుగుల్ని, తురగముల, కంకణాదికముల, మంత్రిజనుల, బుధుల మంత్రుల్ని, పండితుల్ని, మానవతుల తన అధీనంలో ఉండేటువంటి స్త్రీలను, అఖిలమైన ధనమున్ సమస్తమైన ధనాన్ని అభిమన్యు సుతునకు అప్పగించి, అభిమన్యుడి కుమారుడైనటువంటి పరీక్షితుకు అప్పగించేసేసాడు. ఆ అప్పగించడంలో మళ్ళీ దానికి మొహం చూచేది, ఎరా నాయనా జాగ్రత్తగా కాపాడుతున్నావా నా ధనము అనేటువంటి ప్రసక్తి లేదు. అంతా ఆయనదే. ఆ రకంగా దానము చేయటం అనేటువంటిది సాధారణంగా లోకంలో ఉండదు, కనపడదు. అందుకనే వీళ్ళు మహాత్ములు, గొప్పవాడు.
ఇక్కడ మనం ఇంకోటి కూడా గమనించాలి. సాధారణంగా మనం జీవితంలో ఏదో సంపాదిస్తూ ఉంటాం. సంపాదించిన దాని మీద మమకారం తెంచుకోవటం అనేది చాలా కష్టమైన విషయం. అందుకనే కాళిదాసు రఘువంశంలో ఒక మాట చెప్పాడు, త్యాగాయ సంభృతార్థానాం యవ్వనే శైశవే అభ్యస్త విద్యానాం యవ్వనే విషయైషిణాం వార్ధకే మునివృత్తీనాం. ముసల్తనం వచ్చేటప్పటికి దేని యందు మమకారం లేకుండా మునిలాగా ప్రవర్తించాలి. కానీ సాధ్యం కావటంలే. శంకర భగవత్పాదుల వారు వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంచెత్యాశాపిండం అన్నారు. వృద్ధుడు కళ్ళు లేవు కాళ్ళు లేవు, చాలా అట్టాట ఒక కర్ర పుచ్చుకుని నడుస్తూ తొక్కుకుంటూ అటు చేస్తూ ఇటు చేస్తూ ఎక్కడికో వెళుతున్నాడు. నేను చూశాను. ఎక్కడికి వెళుతున్నాడంటే ఆయన, ఆ ముసలాయన 80 ఏళ్ళ ఆయన, కొడుకులు మళ్ళీ తిడతారేమో, నిర్బంధం చేస్తారేమో అని వాళ్ళకి తెలియకుండా లాటరీ టికెట్ కొనడానికి వెళ్ళాడు. నేను చూశాను, స్వయంగా చూశాను అనంతపురంలో. లాటరీ టికెట్ 80 ఏళ్ల వయసు. అది తీసుకొచ్చి ఇంట్లో పెడితే కొడుకులు ఏమన్నా అంటారేమోనని ఎవరో మిత్రుడి దగ్గర పెట్టి ఆ ఫలితం వచ్చిన రోజున ఎగబడి వెళ్ళి చూసేది, ఏడుస్తూ వెనక్కి వచ్చేది. ఇది జీవితం. అటువంటి పరిస్థితిలో వృద్ధత వార్ధక్యం వచ్చేటప్పటికీ మునివృత్తిలో ఉండాలి అనేటువంటి సంకల్పము ఎంత గొప్పదో ఆలోచించండి. మన మనసులో ఉన్నా కానీ అటువంటి దాన్ని అవలంబించడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం. కాబట్టి మునివర్తనంలో ఉన్నాడు ఆయన. మానవతుల అఖిలమైన ధనము అభిమన్యు సుతునకు అప్పగించి బుద్ధినాశ్రయించి. అయితే ఇక్కడ చిన్న ప్రశ్న వస్తోంది. అన్నీ అప్పగించావయ్యా, నువ్వు ఉన్నావుగా. నువ్వంటే ఏమిటి? దేహం. ఈ దేహము, ప్రాణము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి మొదలైనటువంటి అనేకమైనటువంటివి ఇంకా నాది అనేటువంటి బంధం లంకె తెంచుకోకుండా ఉన్నాయి. వాటి సంగతి ఏమిటి? బాహ్యమైనటువంటి ధనకనక వస్తు వాహనాదులన్నింటినీ పరిచయించావు, కానీ నీ దేహం సంగతి ఏమిటి? దేహంలో ఉన్న ప్రాణాలేమిటి? దేహంలో ఉండేటువంటి ఇంద్రియాలేమిటి? దేహంలో ఉండేటువంటి వాయువుల సంగతి ఏమిటి అంటే దానికి ఒక పెద్ద ప్రక్రియ పెట్టుకుని వాటిని కూడా లేకుండా చేసుకున్నాడు. అది గొప్పతనం, అది మహానుభావతం, అది ధర్మరాజు అంటే. ఇవన్నీ ఎందుకు చెబుతున్నారంటే కవులు మనకు ఒక భంగ్యంతరంగా ఉపదేశం చేయటం కోసం, మనం ఎట్లా బతకాలి అని చెప్పడం కోసం. ఒక ఆయన అంటాడు, పక్కవాడి ఇంట్లో మంచి శ్రేష్టమైనటువంటి మామిడి చెట్టు ఉంది, దివ్యమైన పండ్లున్నాయి, అవి చూసి నువ్వెంత మురిసిపోతే నీకేం ప్రయోజనం? నీ పంట నువ్వు పండించుకో అన్నారు. అందుకోసం ధర్మరాజు గొప్పతనాన్ని మనం స్మరించడం దేనికోసం అంటే మనం ఎట్లా ప్రవర్తించాలి అనేటువంటి దానికి. కాబట్టి చెప్తున్నారు తర్వాత చాలా గొప్ప, దీన్ని ఏమంటారంటే యోగ శక్తి. యోగము అనేటువంటిది అష్టాంగ యోగము అని ఉంది మనకి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధులు అని అటువంటి యోగశక్తి. ఆ యోగశక్తి చేత ఏమిటి సాధించాలి? దేహం మీద పట్టు సాధించాలి. ఈ దేహం మీద, దేహానికి మనం వశం కాకూడదు, మనకి మనాధీనంలో దేహం ఉండాలి. తిండి విషయంలో కానీ నిద్ర విషయంలో కానీ నేను ఒప్పుకుంటే ఈ దేహం నిద్రపోవాలి, నేను ఒప్పుకుంటే తిండి తినటానికి రావాలి. అటువంటి ఈ దేహం మీద సంపూర్ణమైన అధికారం సంపాదించడానికి ఒక రకమైనటువంటి ప్రక్రియ ఉంది. దాన్ని యోగము అని అంటారు, యోగ విద్య అంటారు.